శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. 2025లో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతోంది. ఇది మార్చి 29వ తేదీ రాత్రి 9:46 నుంచి మార్చి 30వ తేదీ సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. అంటే దీని మొత్తం నిడివి 18 గంటల 49 నిమిషాలు. ఈ షష్టగ్రహ కూటమి ఎక్కడ వస్తుంది? మీన రాశిలో ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహాలు ఏవేంటంటే రవి, చంద్ర, శుక్ర, రాహువులు, శని, చంద్రులు. ఈ 6 గ్రహాలు కలిసి మీన రాశిలో 2025 సంవత్సరంలో ఏర్పడుతుంది. అయితే శాస్త్ర ప్రమాణం ఏంటంటే గురువు కానీ, రాహు కానీ, కేతు కానీ, శని కానీ మారేటప్పుడు 3 నెలల ముందు నుంచే రిజల్ట్స్ ఇస్తారు అని ఒక ప్రామాణికం ఉంది. అట్లా చూసుకున్నట్టయితే దీని యొక్క ఫలితం ఈ సంవత్సరం జనవరి నుంచే మొదలైనట్టు లెక్క మనం వేసుకోవాలి. 2025 జనవరి నుంచే దీని యొక్క పరిణామ క్రమాలన్నీ కూడా ముందుకు వస్తున్నాయని మనం గ్రహించాలి. ఇకపోతే ఈ షష్టగ్రహ కూటమి ఎందులో ఏర్పడుతుంది? రేవతి నక్షత్రంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా మీన రాశి రేవతి నక్షత్రం మొదటి పాదంలో ఏర్పడుతుంది. అట్లాగే ఈ మీన రాశికి ఏలినాటి శని స్టార్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ రెండో స్టెప్, రెండో భాగంలో మీన రాశిలో జన్మశని కూడా ఏర్పడుతున్నాడు. అట్లాగే మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవబోతోంది. అంటే మేషరాశులు రెండింటికి కూడా ఇది అత్యంత గడ్డు పరిస్థితి అని చెప్పచ్చు మనం. అట్లాగే ఇది చూసుకున్నట్టయితే కనుక ఈ మీనరాశికి షష్టగ్రహ కూటమి ఏర్పడటంతో ఉండేటువంటి రాశులు వాటి యొక్క పరిణామాలు కనుక మనం విశ్లేషించుకున్నట్టయితే సింహరాశి 1, కన్యారాశి 1, తులారాశి 1, ధనుసు రాశి 1. ఈ రాశులకి అన్నిటికీ కూడా కొంచెం కష్టమైనటువంటి పరిణామాలే ఏర్పడతాయని చెప్పచ్చు. మీనం, మేషం, సింహం, కన్య, తుల, ధనుసు ఈ 6 రాశులకి కూడా రాబోయేటటువంటి 2025 సంవత్సరం, నడుస్తున్నటువంటి 25వ సంవత్సరం కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. అందులో ముఖ్యంగా ఉండేటటువంటి రాశులు ఏమిటంటే, ప్రమాదభరితంగా ఉండేటటువంటి రాశులు ఏంటంటే సింహరాశి, మేషరాశి. ఎందుకంటే సింహరాశికి అష్టమ రాశిలో ఏర్పడుతుంది. ఈ అష్టమం అనేది ఆయుర్దాయానికి సంబంధించినటువంటి రాశి. అట్లా మేషరాశికి వ్యయస్థానంలో ఏర్పడుతుంది. వ్యయం అంటే అన్ని రకాలుగా కూడా మనం భావించవచ్చు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, వృత్తిపరంగా, నేత్ర సంబంధ పరంగా కూడా మనం ఊహించడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అత్యంత గడ్డు కాలమైనటువంటి పరిస్థితుల్లో ఈ షష్టగ్రహ కూటమి ఈ కింది రాశులు వాళ్ళకి ఏర్పడుతోంది. కాబట్టి మనం 2025 సంవత్సరంలో మీనరాశి, మేషరాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, ధనుసు రాశి ఈ 6 రాశుల వాళ్ళు కూడా అన్ని రకాలైనటువంటి విషయాల్లో కూడా, అంటే వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఐశ్వర్యం కానీ, ఆరోగ్యం కానీ, దాంపత్యం కానీ, సంతానం కానీ, గృహం కానీ, వాహనానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. అట్లాగే ఈ యొక్క రాశులకే కాకుండా ఈ 2025 సంవత్సరం, మనం 2020 సంవత్సరంలో ఎట్లా కరోనా చూసామో 2025 సంవత్సరంలో కూడా అటువంటి ఉపద్రవం ఒకటి ప్రపంచాన్ని చుట్టుముడుతోందని చెప్పడానికి చాలా అవకాశాలు కనబడుతున్నాయి. అందులో ముఖ్యంగా శని, రాహులు అత్యంత బలీయురై ఉండటం ఈ షష్టగ్రహ కూటమి సమయంలో, దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలు ఉండటం ఇది కొంచెం ఆందోళన కలిగించేటువంటి విషయం. కాబట్టి ఏదైతే ఇందా మనం చెప్పుకున్నామో ఆ రాసుల వాళ్ళంతా కూడా అన్ని రకాలుగా కూడా ఈ గ్రహాలకి శాంతులు చేయించుకుని ఆయురారోగ్యాలు పొందాలి. అట్లాగే రుణాలు చేసేటప్పుడు కానీ, రుణాలు తీర్చేటప్పుడు కానీ, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, వాహనంలో వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గేటువంటి వాతావరణం కూడా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా కర్కాటక రాశిలో
కుజస్తంభన యోగం ఉండటం వలన సింహరాశి వాళ్ళకి అది కూడా ఇంకో మైనస్గా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అన్ని రాశుల్లో కూడా సింహరాశికి మనం సింహభాగం ఇవ్వటంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే దేశ రాజకీయాల్లో కూడా ఊహించినటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. రాజకీయ నాయకులకు కొద్దిమందికి ఇది దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కొంచెం గడ్డు కాలమే. ప్రపంచంలో యుద్ధ వాతావరణం కూడా ఏర్పడేటువంటి పరిస్థితుంది. ఎందుకంటే మీనరాశికి చతుర్థంలో కుజుడు ఉండటం ఆ సమయానికి కొంచెం భయంకరమైనటువంటి వాతావరణం, యుద్ధ భయాన్ని కలిగించేటటువంటి వాతావరణం కూడా ఈ షష్టగ్రహ కూటమికి ఉంది. అట్లాగే ఒక విషయం ఏంటంటే గురు శుక్రులు ఇద్దరు కూడా పరివర్తన యోగం చెంది ఉన్నారు కాబట్టి కొంతవరకు బెటరు. గురు శుక్రులు ఇచ్చేటువంటి చెడు ఫలితాలని ఈ షష్టగ్రహ కూటంలో గురు శుక్రులు ఇచ్చేటటువంటి ఫలితాన్ని, శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వృషభంలో గురుడు, మీనంలో శుక్రుడు పరివర్తన యోగం చెంది ఉన్నారు. అదొక మంచి శుభ పరిణామం. అట్లాగే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా శని యొక్క ప్రభావం చాలా గడ్డుగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించినటువంటి అవసరం ఉంది. అట్లాగే సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి దాంపత్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే గ్రహశాంతులు చేయించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అట్లాగే తులారాశి చూసుకున్నట్టయితే యాక్చువల్గా అది షష్టరాశి, కానీ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నదే షష్టరాశిలో కాబట్టి అన్ని రకాలుగా కూడా తులారాశి వాళ్ళు కూడా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ధనుసు రాశికి వచ్చేసరికి చతుర్థంలో ఇవన్నీ కూడా ఉండటం వల్ల విద్యా వాహన గృహ యోగాలన్నీ కూడా అవయోగాలుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లా వృత్తిపరంగా కూడా జాగ్రత్త వహించాల్సింది ఉంటుంది. ఆరోగ్యపరంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కుటుంబాల్లో బంధుత్వాల మధ్య రిలేషన్స్ అన్నీ కూడా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం దేశంలో ఉన్న రాజకీయాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలను కూడా ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యం మీద ముఖ్యంగా శ్రద్ధ వహించవలసినటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ శుక్రుడు, శని, రాహు, చంద్ర, రవి, బుధులు షష్టగ్రహ కూటంలో ఏర్పడటం వల్ల హార్ట్ సంబంధమైనటువంటివి, చర్మ సంబంధమైనటువంటివి, బోన్స్ సంబంధమైనటువంటి, శిరస్సు సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యపరంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ షష్టగ్రహ కూటమి యొక్క పరిణామం పరిధి 18 గంటల 49 నిమిషాలే, కానీ దీని యొక్క ప్రభావం మాత్రం 2025 సంవత్సరం అంతా కూడా ఉంటుంది. ముఖ్యంగా గమనించవలసిందంటే ఆరోగ్యపరంగా ప్రతి వ్యక్తి కూడా శ్రద్ధ వహించవలసినటువంటి అవకాశం ఉంది, అవకాశం ఉండాలి, అవకాశం చేసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఈ షష్టగ్రహ కూటమి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ముఖ్యంగా మీనరాశిలో రేవతి నక్షత్రంలో ఉండటం వల్ల రేవతి నక్షత్రం వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా వహించవలసినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం అన్ని విషయాల మీద కూడా దీని యొక్క ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి షష్టగ్రహ కూటమి 2025 మార్చి 2025 మార్చి 29వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ 2025 సాయంత్రం 4 గంటల 35 నిమిషాల వరకు ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆధ్యాత్మిక చింతన, శివాలయ దర్శనము, నవగ్రహ శాంతులు, రుద్రాభిషేకము, మన్యుసూక్త పారాయణ, చండీ హోమాలు ఇవన్నీ కూడా చేయించుకున్నట్టయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క దోషం పరిహారం అవుతుంది. అట్లాగే ఆయురారోగ్యాలు ఇవ్వగలుగుతారు. షష్టగ్రహ కూటమి వల్ల మనం వచ్చేటువంటి సమస్యలను, ఎదుర్కొనేటటువంటి సమస్యలను కూడా తీవ్రత తగ్గించగలుగుతాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నామో మేనం, మేషం, సింహం, కన్య, తుల, ధనుసు రాశులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ షష్టగ్రహ కూటమి పట్ల శ్రద్ధ వహించి అనుకూలంగా దానికి కావాల్సినటువంటి శాంతులు చేసుకుని ఆయుర ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతాకి జై.